Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రాసురుడు తపమాచరించి వరములను పొందుట, వృత్రుడు దేవతలను జయించుట, వృత్రుని చంపుటకు ప్రణాళిక సిద్ధమగుట, దేవదానవులకు రోమాంచకరమగు భయంకర యుద్ధము 10,000 సంవత్సరాల వరకు జరుగుతూనే ఉంది. సకల జగత్తు భయంతో వణికిపోతోంది. అభిమాన మదోన్మత్తుడైన వృత్రాసురుని శక్తి అధికము కాజొచ్చింది. అతని తేజస్సుతో నీరసించిపోయిన ఇంద్రుడు పరాజితుడయ్యాడు. యుద్ధమునందు ఓడిపోయినందుకు అతనికి ఎంతో దుఃఖం కలిగింది. అతని పరాజయమును చూసిన దేవతల విషాదానికి అంతులేదు. అప్పుడు ఇంద్రాది సకల దేవతలు యుద్ధభూమిని వదిలి పారిపోయారు. వెంటనే వృత్రాసురుడు వచ్చి దేవలోకమున తన అధికారాన్ని స్థాపించాడు. స్వర్గమునందలి సమస్త ఉపవనములు ఆయన అధీనంలోనికి వచ్చాయి. శ్రేష్టమైన ఐరావత గజమును కూడా తన వాహనముగా చేసుకున్నాడు. రాజా, దేవతల సమస్త విమానముల వ్యవస్థను వృత్రాసురుడు చేజిక్కించుకున్నాడు. సర్వోత్తమమైన ఉచ్చైశ్రవమను అశ్వము, కామధేనువు, పారిజాత వృక్షములు, అప్సరలు, అచ్చటనున్న రత్నములు అన్నింటి మీద వృత్రాసురుడు అధికారమును కలిగి ఉన్నాడు. స్థానభ్రష్టులైన దేవతలందరూ పర్వత గుహలను ఆశ్రయించారు. మిగుల కష్టముతో సమయమును గడుపుతున్నారు. అప్పుడు వారికి యజ్ఞభాగములు లభించుట కూడా ఆగిపోయింది. భారత తర్వాత ఇంద్రునితో కూడి దేవతలందరూ కైలాస పర్వతానికి వెళ్ళారు. అక్కడ భగవంతుడగు శంకరుడు విరాజమానుడై ఉన్నాడు. వారు ఆ దేవదేవునకు నమస్కరించారు. చేతులు జోడించి మిక్కిలి నమ్రతతో ఇలా ప్రార్థించసాగారు. దేవదేవ, మహాదేవ, కృపాసింధు, మహేశ్వర, మేము వృత్రాసురునితో ఓడిపోయాము. భయముతో మా గుండెలు కంపించుచున్నవి. మమ్ములను రక్షించండి. కళ్యాణకర్తవు భగవంతుడవగు శంభో, ఆ బలశాలియగు దానవుడు మా ఇళ్లను కూడా వశపరుచుకున్నాడు. మేమిప్పుడేం చెయ్యాలి? ప్రభు, కృపతో మాకు చెప్పండి. స్థానభ్రష్టులమైన మేము దేవతలందరము ఏమి చేయవలేను? ఎక్కడకు పోవలెను? ప్రభు, మా దుఃఖమునకు అంతము లేదు. దీని నుండి ఉద్ధరింపబడు ఉపాయము చెప్పండి. ప్రాణులను శాసించు కృపాసింధు భగవన్, మేము ఘోర కష్టముల పాలైతిమి. వరదాన ప్రభావమున వృత్రాసురుడు మిగుల అభిమాని అయ్యాడు. మాకు సహాయమనర్చు తలంపుతో మీరు అతనిని సంహరించండి. భగవంతుడగు శివుడు చెప్తున్నాడు. బ్రహ్మను ముందు పెట్టుకుని దేవతలందరూ శ్రీహరి దగ్గరకు వెళ్ళాలి. వృత్రాసురుడు ఏ ఉపాయం చేత చంపబడునో మనమందరము కలిసి ఆయన్ను అడుగుదాం. ఆ జనార్దనుడు భగవంతుడగు వాసుదేవుడు సర్వసమర్థుడు, కపటనీతిని ఎరిగినవాడు, బలవంతుడు, అత్యంత బుద్ధిమంతుడు, శరణమొసగుటలో కుశలుడు, కరుణించుటలో సముద్రుడు. ఆ దేవేశ్వరుని శరణు పొందకుండా ఏ కార్యమును సిద్ధించదు. అందువలన సకల కార్యములను సంపన్నము చేసుకొనుటకు ఆ స్వామి దగ్గరకు వెళ్ళుట ఎంతో అవసరం. వ్యాసుడు చెప్తున్నాడు. రాజా, ఇలా ఆలోచించి బ్రహ్మ, శంకరుడు, ఇంద్రాది సకల దేవతలు విష్ణుధామానికి బయలుదేరారు. ఆ ధామము భక్తులను అనుగ్రహించి శరణమిస్తుంది. ఆ స్వామి జగత్తును శాసించు పరమప్రభువు. అచ్చటకు వెళ్ళి అందరూ వేదములలో చెప్పిన పురుష సూక్త మంత్రము చేత విష్ణు భగవానుని స్తుతించటం ప్రారంభించారు. అప్పుడు రమాపతి శ్రీహరి వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ స్వామి సమస్త దేవతలకు యథోచిత సత్కారాలను చేశాడు. తరువాత వారి ఎదుట విరాజమానుడై వారిని ఇలా అడుగుతున్నాడు. ఆదరణీయులైన దేవతలారా, మీరందరూ ఒక్కొక్క లోకమునకు అధిష్టాతలు. బ్రహ్మ, శంకరులను వెంటబెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ రాకకు కారణం ఏమిటి? వ్యాసుడు చెప్తున్నాడు. లక్ష్మీకాంతుడగు విష్ణు భగవానుని మాటలను విని దేవతలు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. అందరూ చింతామగ్నులై చేతులు జోడించి నిలుచున్నారు. వ్యాసుడు చెప్తున్నాడు. రాజా, భగవంతుడగు విష్ణువు నుండి
ఏ విషయము కూడా దాగి ఉండదు. సకల దేవతలు ఇట్లు ఆలోచించుచు ప్రేమాతిరేకమున వారితో విష్ణు భగవానుడు ఇలా చెప్పసాగాడు. దేవతలారా, మీరు మౌనమును ఎందుకు వహించి ఉన్నారు? చెప్పండి. మంచి అయినా చెడు అయినను దానిని తెలుసుకొని సఫలము చేయుటకు నేను ప్రయత్నిస్తాను. దేవతలు చెప్తున్నారు, ప్రభు, 3 లోకములందు నీకు తెలియని విషయమేమున్నది? మీరంతయు ఎరుగుదురు. తెలిసి కూడా కార్యమును గురించి మమ్ములను ఎందుకు అడుగుచున్నారు? విష్ణుదేవుడు చెప్తున్నాడు, శ్రేష్టమైన దేవతలారా, మీరు భయపడవలదు. అందరికీ అంగీకారమైన ఒక ఉపాయము నాకు తెలియను. వృత్రాసురుని వధించుటకు ఆ ఉపాయమును మీకు తెలిపెదను. దాని వలన మీరు పరమసుఖమును అనుభవించెదరు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.